భవిష్యత్తులో ఇదంతా నీటిలో మునిగిపోతుంది అంటారండి? మొత్తం ఫ్లడ్ వచ్చినా కానీ మునిగిపోద్దండి. భవిష్యత్తులో ఈ ఊరు ఉండదు. ఉండదండి. వర్షాకాలం వస్తేనండి మాకు నీళ్లు బాగా వస్తాయండి. మా ఇంటి పై నుంచి కానీ లాంచీలు వెళ్తాయండి. ఈ ఇంటి పై నుంచి వెళ్తాయి అమ్మా లాంచీలు వెళ్తాయండి. ఈ ఊరి చాలా బాధగా ఉందండి. కన్న తల్లి బిడ్డను వదిలేసినంత కష్టంగా ఉంది. ఇలా అనిపించట్లేదు. చింతూరు అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది గిరిజనుల జీవన విధానం, అడవులతో ముడిపడి ఉన్న సంస్కృతి, ప్రకృతితో కలిసి జీవించే ఒక ప్రపంచం. ఇక్కడ ఎక్కువగా చాలా మంది గిరిజన జాతులు నివసిస్తూ ఉంటారు. వారి జీవితం పూర్తిగా అటవీ సంపదపై ఆధారపడి ఉంటుంది. వేట, చిన్నపాటి వ్యవసాయం, నదులపై ఆధారపడి జీవనం సాగుతుంది. గోదావరి నది ఈ ప్రాంతానికి జీవన రేఖ. కానీ అదే గోదావరి ఇప్పుడు ప్రమాదానికి కారణంగా మారుతుంది. పోలవరం ప్రాజెక్టు కారణంగా నీటి మట్టం పెరగడం వల్ల చింతూరు పరిసరాల్లోని అనేక గ్రామాలు ముంపు జోన్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నీటిలో మునిగిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కేవలం తాత్కాలిక మార్పు మాత్రమే కాదు, శాశ్వతంగా నీటిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. గ్రామాలు, పొలాలు, దేవాలయాలు, అడవి మార్గాలు అన్నీ నీటిలో కలిసిపోతాయి. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ మారేడుమిల్లి చుట్టుపక్కల లొకేషన్ చూస్తూ మనం ఫైనల్ గా తులసిపాక విలేజ్ దాటిన తర్వాత చింతూరు అనే విలేజ్ కి వచ్చేసామండి. చింతూరు అంటే మీకు పోలవరం ముంపు గ్రామాల్లో ఒక గ్రామం. ప్రస్తుతం ఈ విధంగా కనిపిస్తున్న చింతూరు అనే విలేజ్ భవిష్యత్తులో ఇంకా ఉండదన్నమాట. అంటే గోదావరిలో కలిసిపోతుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇక్కడ అంతా వాటర్ని స్టోరేజ్ చేస్తారు కాబట్టి ఆ వాటర్ వల్ల లెవెల్స్ పెరిగి చుట్టుపక్కల ఉన్న విలేజ్ అంతా మునిగిపోతుంది అన్నమాట. ప్రస్తుతం అయితే చింతూరు అనే విలేజ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎవరిని ఖాళీ చేయించలేదు. ఇంకా ఈ సంవత్సరం ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ ఈ చింతూరు విలేజ్ ప్రజలందరినీ ఖాళీ చేయించేస్తారట. భవిష్యత్తులో ఇక్కడికి వస్తే చూస్తే మొత్తం నీటితో నిండిపోయిన ప్రాంతంగా కనిపిస్తూ ఉంటది. చూద్దాం పోలవరం ముంపు గ్రామమైన ఈ చింతూరు అనే విలేజ్ ఎలా ఉందో చూద్దాం అండి. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు చెప్పే మాట ఒకటే, ఇక్కడ మా పూర్వీకులు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే జీవించారు. ఇప్పుడు ఇదే నెల నీటిలో మునిగిపోతుందంటే మనసు తట్టుకోలేకపోతుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఒక గోదావరి నది నుంచి వచ్చిన ఒక పాయ కనిపిస్తుందండి. ఇది అంటే శబరి నది అని పిలుస్తున్నారు. ఈ శబరి నదిలో అక్కడ ఇసుక తిప్పలు కనిపిస్తున్నాయి కదండి. ఇసుక తిప్పల్లో పడవల్లో కొంతమంది జీవిస్తూ ఉంటారండి. ఆ పడవల్నే వాళ్ళ నివాస స్థలాలుగా ఏర్పరచుకుని అక్కడ జీవిస్తూ ఉంటారంట. బట్ మనకి ఇప్పుడు వేరే షూట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. అక్కడ ప్రజలు చూడండి ఒకసారి, బోట్లో ఉన్నారు కదా, వీలైతే అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది తెలుసుకోవచ్చు. మొత్తం బోట్లలోనే జీవిస్తారట. ప్రస్తుతం అయితే ఇలాగ ఇసుక తిప్పలు కనిపిస్తున్నాయి కదా మనకి. కొంచెం ఎప్పటికి అది పోట్లు ఉంటాయి కదా, మొత్తం అంతా వాటర్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ వచ్చేసినప్పుడు కూడా ఆ బోట్లలోనే వాళ్ళు అలా నివసిస్తూ ఉంటారు అనమాట. వీలైతే అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను. ఇటు చూసినా మనకి కొండలే కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా మారేడుమిల్లి చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా అండి. ఇదంతానే ఎటు చూసినా కొండలే. కొండల మధ్యలో ఉండే ఒక అందమైన పల్లెటూరే చింతూరు అనే విలేజ్ మాట. మండల కేంద్రం అట. ఈ మండల హెడ్ కేంద్రంలో ఈ చింతూరు చుట్టుపక్కల చాలా విలేజెస్ ఎక్కువగా అంటే గోదావరిలో కలిసిపోతున్నాయంట. పోలవరం ప్రాజెక్ట్ ఒక పెద్ద జాతీయ స్థాయి నీటిపారుదల ప్రాజెక్ట్. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలకు సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సదుపాయం లభిస్తుంది. కానీ ఈ అభివృద్ధి వెనుక చాలా పెద్ద మానవ నష్టం దాగి ఉంది. ముఖ్యంగా గిరిజన గ్రామాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. చింతూరు మండలంలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా రిజర్వాయర్లో మునిగిపోయే అవకాశం ఉంది. రహదారులు నీటిలో కలిసిపోతాయి. పాఠశాలలు, దేవాలయాలు, శ్మశానాలు కూడా నీటిలో మునిగిపోతాయి. ఇది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, ఒక సంస్కృతి నాశనం అవుతున్న పరిస్థితి. ఇదంతా గోదావరి గర్భంలో కలిసిపోయే విలేజే. ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం ఇలా కనిపిస్తున్న ఈ మేళ్ళన్నీ భవిష్యత్తులో మనం చూడకపోవచ్చు. ఇదంతా పోలవరం ముంపు గ్రామే. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ ప్లేస్ అంతా వస్తుందట. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు సంత జరుగుతుంది. సంతకి చాలా మంది ప్రజలు వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట.
అసలు దీనికి వాటర్ ఎలా వస్తుంది ఏంటనేది మనం గోదావరి ఉండే ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. ఇలా కోనవరం 38 కిలోమీటర్లు, విఆర్పురం 34 కిలోమీటర్లు అట. ఒకసారి మనం చూద్దాం. ఇది చింతూరు సెంటర్ అండి. అమ్మా నమస్తే అండి. నమస్తే అండి. మేము కోనసీమ నుంచి మీ పోలవరం ముంపు గ్రామాలైన చింతూరు అనే ఊరు వచ్చామండి. అమ్మ మీది కూడా భవిష్యత్తులో గోదావరిలో కలిసిపోతుంది, పోలవరం ముంపు గ్రామాల్లో మీ ఊరు అని చెప్తున్నారు. ఏంటమ్మా మీ పేరు? నా పేరు కరుణ అండి. మా చింతూరు గ్రామం అండి. ఓకేనమ్మా. అల్లూరు సీతారామరాజు జిల్లా అండి మాది. మాకు ఈ సబరి గోదావరి వర్షాకాలం వస్తేనండి మాకు నీళ్లు బాగా వస్తాయండి. మా ఇంటి పై నుంచి కానీ లాంచీలు వెళ్తాయండి. ఈ ఇంటి పై నుంచి వెళ్తాయి అమ్మా, లాంచీలు వెళ్తాయండి. ఇక మమ్మల్ని బోట్లు అవి ఉన్నాయి కదండి, వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు మమ్మల్ని దాటేస్తుంటారండి. అవసరాలకి అటు ఇటు మేము తిరుగుతుంటామండి. ఇక ఇక్కడ వరకు వస్తుంది పాములు, తేళ్ళు, ఇట్లా భయాలు చాలా ఉన్నాయండి. ఇక గోదావరి వచ్చి తీసినాక 2-3 సార్లు వచ్చేస్తుందండి ఒక్క సంవత్సరమే. ఒక్క ఏడాది అంటే ప్రతి వర్షాకాలం ఇదే మాకు పరిస్థితి. ఇల్లు కడిగించుకోవాలనుకుంటే 5-6 వేలు అడుగుతారండి. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మరి మా ఇబ్బందులు మరి తెలుసుకోవాలనేసి పెద్దలను కోరుకుంటున్నాం అండి. అమ్మ మీరు వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి పంపిస్తారు మిమ్మల్ని? మమ్మల్ని ఎర్రంపేట ఏపీఆర్ పిఓ గారు ఆఫీసు, డిగ్రీ కాలేజీ, ఇక అట్లాగా హాస్పిటల్లో ఇవన్నీ మమ్మల్ని నింపేస్తారండి. ఇప్పుడు వరదలు వస్తున్నాయి మామూలు విషయమే, కానీ భవిష్యత్తులో మీ ఊరంతా ఖాళీ చేసేస్తారంట. ఖాళీ చేస్తారండి. మాకు ఇళ్ళ వాల్యుయేషన్ అయితే ఇచ్చేస్తారండి. మాకు ఇప్పుడు ఇచ్చేది R&R ప్యాకేజ్ ఇస్తారండి. వచ్చే నెల ఇస్తారటండి. మరి ఆ తర్వాత 2-3 నెలల్లో ఖాళీ చేపిస్తారు. మరి వచ్చే వరదల కన్నా ముందు ఖాళీ చేపిస్తారు అన్నది తెలీదు, అది పెద్దల చిత్తం. మమ్మల్ని అయితే మొత్తానికి పంపించేస్తారట. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉన్నారు? మీరు? నేను పుట్టింది పెరిగింది ఇక్కడేనండి. ఇదే స్థలం అండి. అమ్మగారి ఇల్లు, అత్తగారి ఇల్లు ఇదండి. అత్తగారు ఊరు విజయవాడ అండి. అయితే మా ఆయన గారు చనిపోయారు, అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నానండి. అమ్మ ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. 50 దాటినాయండి. ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడు ఊరు చాలా బాధగా ఉందండి. పోవాలంటే అసలు చాలా బాధగా ఉందండి. కన్న తల్లి బిడ్డను వదిలేసినంత కష్టంగా ఉంది. అసలు వెళ్ళాలనిపించట్లేదండి. సొంతూరుని ఎవరు వదులుకోవాలనిపించలేమండి. మాకు ఇక్కడ అంటే ఏదన్నా మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నాం కనుక ఆ పని చేసుకుని బతికామండి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రదేశానికి వెళ్ళి మేము పనులు ఎత్తుకోవాలన్నా, మేము బ్రతకాలన్నా మాకు చాలా కష్టం. అలవాట్లేదు, మనకి అలవాట్లేదండి. వాళ్ళు ఇచ్చిన హౌస్ లో ఉండలేము మనం. వాళ్ళు ఇచ్చిన అట్లా ఏముండగలుగుతాను ఉన్నా. ఇప్పుడు అక్కడ సౌకర్యాలు లేవటండి. మేము మాకు ఇచ్చిన ఊరు కాడ నుంచి 15 కిలోమీటర్ల అవతలకి వెళ్తే కానీ మాకు ఏ సరుకులు తెచ్చుకున్నాను కానీ అయిద్దంట. అంత దూరం మేము ఏం వెళ్ళగలుగుతామండి. ఏదేమైనా కానీ ఊరిని అసలు భవిష్యత్తులో మీరు చూడలేరు. చూడలేరు. అయిపోయింది మా జనరేషన్ తోటి అయిపోయింది. మా జీవితాలతో పాటుగా సమాప్తం అయిపోయింది అనుకోవాలి. ఇక మా పిల్లలు మన మనవరాళ్ళు ఉన్నారు కదండి, ఇక వాళ్ళ భవిష్యత్తుకి అక్కడ వాళ్ళది మేము నిర్మించుకున్నట్టుగా నిర్మించుకోవాలి వాళ్ళు. కానీ మేము చాలా గ్రామాలను ఖాళీ చేస్తారమ్మ. దేవిపట్నం ఊరు వెళ్తే మొత్తం శిథిలాలే కనిపిస్తున్నాయి. అలా భవిష్యత్తులో మీ ఊరు ఉంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ మాట. ఎంత కష్టం ఓర్చుకుని మీరు అందరూ పోలవరం ప్రాజెక్టుకి మాత్రం మీ త్యాగాన్ని అర్పిస్తున్నారు అనమాట. మరి తప్పదు కదండి. కొన్ని జిల్లాలు బాగుపడతాయి అంటున్నారు మరి. అవును కదండి. ఇప్పుడు కింద ప్రాంతాలు మంచిగా సత్యసేమలు అవుతాయి, బాగుంటాయి అంటున్నారు. వాళ్ళ గురించి మీరు త్యాగం చేస్తున్నాం, త్యాగం గుర్తించుకోవాలి. అంతే కదండి. మరి మీ పేరేంటమ్మా? నా పేరు కళాకరుణ అండి. కరుణ అండి. కరుణ అండి. చూసారు కదా, మనం చింతూరు గ్రామానికి సంబంధించిన కరుణ గారితో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఉన్న ఊరిని ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి ఇదే ఊరిలో ఉంటున్నాం. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? అసలు సొంత ఊరిని వదులుకోవడం అంటే మనసు చాలా బాధగా ఉంటుంది. కానీ ఏంటంటే మా ఒక్క ఊరు వల్ల చాలా గ్రామాలు బాగుపడుతున్నాయంటే మేము త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. అలా ఓర్చుకుని ఈ ఊరిని విడిచి వెళ్ళిపోవాలంటే ఏదో తెలియని బాధగా ఉంది. చాలా బాధపడుతూ చెప్తున్న విషయాలు అన్నమాట. అమ్మ థ్యాంక్ యూ. భవిష్యత్తులో మీరు కూడా మంచి విలేజ్లో సెటిల్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం అమ్మా. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. ఈ ప్రాంతంలో జీవించే గిరిజనులు ప్రకృతిని దేవతగా పూజిస్తారు. అడవిలో ప్రతి చెట్టు వారి జీవన భాగం, ప్రతి నది ఒక జీవన రేఖ. అలాంటి ప్రాంతం నీటిలో మునిగిపోవడం అంటే వారి జీవితమే మారిపోవడం. కొన్ని గ్రామాలు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించబడ్డాయి. కానీ అక్కడ వారికి పాత జీవితం లేదు. కొత్త ప్రదేశంలో భూమి లేదు, అడవి లేదు, వేట లేదు. జీవన విధానం పూర్తిగా మారిపోతుంది.
ఇది చింతూరు సర్కిల్ కార్యాలయం. మరి ఇవన్నీ మంచిగా ఉన్నాయి భవనాలన్నీ మీరు చూడొచ్చు. చూడడానికి మండల హెడ్ కేంద్రం కాబట్టి మంచి మంచి భవనాలే ఉన్నాయి. ప్రస్తుతం మనం చింతూరులో ఉన్నామండి. ఈ చింతూరుకి రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ చింతూరు సెంటర్లో ఉన్నాం. ఇది మండల హెడ్ కేంద్రం. యాక్చువల్గా ఇది పోలవరం ముంపు గ్రామంలో ఉందండి. మనకి దేవీపట్నం ఆల్రెడీ వాళ్ళని ఖాళీ చేయించారు, బట్ వీళ్ళని ఇంకా ఖాళీ చేయించలేదు అనమాట. ఈ 1 yearలో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలిస్తారు. నెక్స్ట్ వాళ్ళకి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో మనకి ఈ కనిపిస్తున్న గ్రామం అసలు ఉండకపోవచ్చు. ఇలా ఉంది కదా, మనకి ఎంతమంది ప్రజలతో కలకలాడుతున్న విలేజ్ వచ్చి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఒకసారి అందుకే ప్రస్తుతం చింతూరు ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వెళ్ళిపోతే మనకి విఆర్పురం వస్తుందంట. ఒకసారి వెళ్దాం. ఇదంతా చిత్తూరు సంబంధించిన ఏరియా. ఇక్కడ కనిపిస్తున్న ఏరియా అంతా చిత్తూరుకు సంబంధించిన ఏరియానండి. చూడొచ్చు. భవిష్యత్తులో ఇవన్నీ మొత్తం నీటిలో మునిగిపోతాయట. దీనిపైనుంచే లాంచ్లు పడవలు వెళ్తాయంట మామూలు వరదలు వస్తేనే. ఇంకా పోలవరం ప్రాజెక్టు కడితే ఇంకా ఇవి కూడా మొత్తం. ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒకసారి ఇక్కడ ఉండే మీకు లొకేషన్ అంతా చూపిస్తాను. ప్రస్తుతం పోలవరం ముంపు గ్రామాల్లో ప్రజెంట్ ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉన్నాయి చూపించడానికి ఈ లొకేషన్ వచ్చానండి. చింతూరు అనేది శబరి అనే నది పక్కనే ఉండడం వల్ల అది కూడా పోలవరం ముంపు గ్రామాల్లో ఒక గ్రామం అన్నమాట. చింతూరు చూసిన తర్వాత మనం విఆర్పురం, కూనవరం, వడ్డిగూడెం అనే ఊర్లు కూడా మొత్తం గోదావరి పక్కనే ఉంటాయట. అవి కూడా భవిష్యత్తులో పోలవరం ముంపు గ్రామాల్లో ఆ గ్రామాల్లో అదంతా గోదావరిలో కలిసిపోతున్న గ్రామాలే. చూసారు కదా, ఇక్కడ లొకేషన్ చూస్తుంటే ఎలా ఉందో ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ ఎటు చూసినా మనకి కొండ ప్రాంతాలు కనిపిస్తాయండి. ఇదంతా కొండల మధ్యలో ఉండే లొకేషనే. ఈ కొండల మధ్యలో గోదావరి నీటిని స్టోరేజ్ చేయడం వల్ల మొత్తం ఈ ప్రాంతం అంతా నీటితో నిండిపోతుందంట భవిష్యత్తులో. ప్రస్తుతం ఇలా కనిపిస్తున్నది, భవిష్యత్తులో మనకి ఉండకపోవచ్చు. అసలు ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు చూద్దాం. మీకు దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్ కూడా చూపిస్తాను. బట్ మామూలు వర్షాకాలంలో వరదలు వచ్చి ఇక్కడ ఇదంతా ములుగుతుందట. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కడితే మొత్తం ఇదన్నీ ఇంకా అసలు మనం చూడక్కర్లేదు. ప్రస్తుతం ఇలా ఉన్న పోలవరం ముంపు గ్రామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయని మీకు చూపించడానికి ఒకసారి ఆ విలేజెస్ వెళ్ళి అక్కడ ఉండే లొకేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రజలు ఏం చేస్తారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. గోదావరి నది ఇప్పుడు ఇక్కడ కేవలం ఒక నది మాత్రమే కాదు, అది ఒక పెద్ద మార్పుకు కారణమైన శక్తిగా మారింది. వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు చింతూరు ప్రాంతం పూర్తిగా నీటిలో చుట్టుముడుతుంది. గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోతాయి. కొన్ని చోట్ల పడవలే ప్రధాన రవాణా మార్గం అవుతుంది. ఇది తాత్కాలిక సమస్యే కాదు, ప్రాజెక్ట్ పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఊరొచ్చి ముక్కునూరు అనే విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆ విలేజ్ వెళ్ళి మనం చూడొచ్చు. ఇక్కడ ఎక్కువగా ఉక్లిస్ చెట్లు అంటే యూకలిప్టస్ చెట్లు కనిపిస్తున్నాయండి. మన భద్రాచలం వెళ్ళే రూట్లో కూడా చెట్లే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ కూడా అవి ఎక్కువ కూడా కనిపిస్తున్నాయి. అంటే మరి మిగతా టైంలో ఇవి పంటలు పండిస్తారేమో. బట్ ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఇలా ఖాళీగా ఉంది. బట్ వెళ్ళేదారిలో మాత్రం మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. చాలా అందంగా ఉంది రోడ్ జర్నీ కూడా. మీకు ఒకసారి చూపిస్తాను. ఈ ప్లేస్ అంతా చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. ఇదంతా గోదావరి నదిలో వచ్చిన వాటరే. తాడి చెట్లు అటువైపు ఇటువైపు. ఇదంతా ముక్కునూరు ఏరియా అండి. భవిష్యత్తులో వీళ్ళందరూ ఖాళీ చేస్తారు. ఇప్పుడు ఇలా ఉన్న ఊరు తర్వాత ఉండకపోవచ్చు. కొన్ని అమ్ముతున్నారు ఇక్కడ, జీడి పిక్కలు, మామిడి తొక్కులు. పోలవరం ముంపు గ్రామాలు చూద్దామని ముక్కునూరు అనే విలేజ్ సర్కిల్లోకి రావడం జరిగిందండి. ఇక్కడికి వస్తే ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా జీడి, మామిడి ఎక్కువగా పండుతుంది కాబట్టి ఈ జీడి పిక్కలు తెచ్చి చాలామంది ప్రజలు ఇక్కడ అమ్ముతారు అన్నమాట. హోల్సేల్గా వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారన్నమాట. ఇదంతా చింతూరు మండలానికి సంబంధించిన ఏరియా అన్నమాట. చూడొచ్చు, మామిడి ముక్కలు కూడా అమ్ముతున్నారండి. ఇలా ఎండబెట్టేసి ముక్కలు కట్ చేసి ఎండబెట్టి ఇలా వారానికి ఒకసారి కేజీ లెక్కన 2 కేజీల లెక్కన అమ్ముతారట.
హోల్సేల్ గా ఇక్కడ కొని వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుని వాళ్ళు వేరే చోట్లకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చూసారు కదా ప్రజలు ఏ విధంగా పట్టుకొస్తున్నారు. ఇది కొత్తగా ఉంది కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నాను. మీకు ఇది భవిష్యత్తులో ఇది అంతా నీటిలో మునిగిపోతుంది అంటారండి. మొత్తం మునిగిపోతుంది, మొత్తం ముంపే మొత్తం మునిగిపోతుంది. అవును. మామూలు టైంలో కూడా మునిగిపోతుందా? మామూలుగా చిన్న ఫ్లడ్ వచ్చినా కానీ మునిగిపోద్దండి. మామూలుగా చిన్న ప్లేట్ వచ్చినా మునిగిపోతుంది. చిన్న ఫ్లడ్ వచ్చినా మునిగిపోతుంది. భవిష్యత్తులో ఈ ఊరు ఉండదు. ఉండదండి. నరసింగపేట కానీ ఏముండదు, మొత్తం మునిగుద్ది. మామూలు టైంలో కూడా మునిగిపోతుంది. మామూలు టైంలో మునిగుద్ది. గోదావరి వచ్చినప్పుడు ఉంటుందండి. మీరు చెప్పండి, మాకు ఏం పట్టించుకోవటం లేదు. అదేమంటే అది వస్తుంది, ఇది వస్తుంది, సగం ఇండ్లు పోతాయి, సగం ఇండ్లు పోయి ఏం చేయాలండి? తక్కువ 4 ఇండ్లు కొద్దిగా ఆలోచించి చేయమని చెప్తున్నాం. మేము కూడా కష్టం కదండి. మరి ఇవన్నీ ఆడ దొరుకుతాయి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మీ తరంతో అయిపోతుంది ఊరు. నెల రోజులు ఉంటున్నాం కొండల మీద పోయి. ఇక్కడ మునిగితే కొండల మీద పోయి నెల రోజులు ఉండి మళ్ళీ ఇక్కడ వస్తున్నామండి. ఏం చెప్తాం సార్. మన చింతూరు కూడా అంతేనండి. చింతూరు కూడా అంతేనండి. చింతూరు కూడా అంతే. మన చింతూరు కూడా ఫ్లడ్ వచ్చిందంటే ఇబ్బంది. తర్వాత ఖాళీ. భవిష్యత్తులో మీ ఊరు ఉండదండి. మా చింతూరు కూడా ఉండదు. చేప రోడ్డు ఫస్ట్ స్టార్టింగ్ గోదావరి రోడ్డు అనేది ముందు ముంపులు మునిగేది అదే. వాళ్ళందరూ నిజంగా చెప్తే నమ్మరు. అందరు బ్రిడ్జి మీదకి వెళ్ళి గుడారాలు కట్టుకొని ఉంటారు తెలుసండి. వాళ్ళు ఎంత చెప్పినా ఖాళీ చేయరు. మళ్ళీ ఖాళీ చేయరు. ఎందుకంటే ఆ గోదావరికి అలవాటు పడిపోయి అలాగే ఉండిపోతా ఉంటారు. అవునండి. సొంత ఊరిని వదిలిపెట్టాలంటే కష్టం కదా ఎవరికైనా. వదిలిపెట్టకుండా అలాగే ఉండిపోతారండి. 3 సార్లు మునిగిందండి ఇది. 3 సార్లు మునిగితే కూడా ఎవడు పట్టించుకోలేదు. ఓకే. ఇప్పుడు తిరగంగా కలర్ కొద్దిగా చెప్పాడు. నీరంతా వచ్చేస్తుంది. ఓకే. ఒక్కసారి వస్తుంది. ఇది 3 సార్లు మునిగిందేమో. మా చింతూరు అయితే నా సాగరంగా ఎన్నిసార్లు మునిగిందో లెక్కే లేదు. చింతూరే ముందు మునిగిపోతుందా? అసలు లెక్కే లేదండి ఎన్నిసార్లు మునిగిందో. ఓకే. ఎందుకంటే ప్రతిసారి మునుగుతూనే ఉంటది. అది చిన్న గోదావరి వచ్చిందంటే మనకి ఇక్కడికి రావడానికి దారి ఉండదండి. ఈ నరసింహపేట రావడానికి దారి ఉండదండి. ఇక్కడ మధ్యలో దారి బ్లాక్ అయిపోద్ది. ఇక్కడ సప్తా ఉంది చూసారా, సప్తా ఆగిపోద్ది. అక్కడ సప్తా ఆగిపోద్ది. ఇంకా ఇక్కడ రావడానికి దారి ఉండదు. వీళ్ళకి రాకపోకలు ఉండవు. ఇంకా చాలా ఇబ్బంది అండి. వీళ్ళకి రావడానికి దారి ఉండదు. వీళ్ళు రావడానికి దారి ఉండదు, వాళ్ళు రావడానికి దారి ఉండదు. ఏమన్నా ఇబ్బంది పడాలంటే ఆ పడవలు అవి ఏమన్నా వస్తేనే, ఏది వాడళ్ళు ఈ పడవలు వేస్తారు కదా బోట్లు గిట్లా, అవి వేస్తే వాటి మీద వెళ్ళి ఇది చేస్తూ ఉంటారు. లేకపోతే మాత్రం కొంతమంది ఈత పడేటోళ్ళు ఈత పడతాం. చింతూరు మండలంలోకి వస్తుంది. చింతూరు మండలమేనండి. ఓకే. చింతూరు వెల్కమ్ అండి. కదా చాలా మంది చాలా బాధలు వ్యక్తం చేస్తున్నారు అనమాట. భవిష్యత్తు ఇప్పుడు ఇలా ఉన్న ఈ విలేజ్ అంతా భవిష్యత్తులో ఉండకపోవచ్చు. చింతూరు మండలానికి సంబంధించి చాలా గ్రామాలు ఇలాగే ముంపు పోలవరం ముంపు గ్రామాల్లో కలిసిపోతున్నాయి. ఏదేమైనా కానీ అంటే ఉన్న ఊరిని కన్నతల్ని మర్చిపోవడం చాలా కష్టమే. కానీ వీళ్ళు బాధను వ్యక్తం చేస్తూ మా వల్ల కొన్ని గ్రామాలు బాగుపడుతున్నాయంటే మేము ఈ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుందని ఒక బాధ వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఇది చింతూరు మండలానికి సంబంధించిన నర్సింగపేట అనే గ్రామంలో ప్రజల పరిస్థితి. అక్కడ ఇల్లు హౌసెస్ ఎలా ఉన్నాయో ఓవరాల్గా ఒకసారి చూపిస్తాను మీకు. ఇది నర్సింగపేట అనే ఊరమాట. చూడొచ్చు. ఈ నర్సింగపేట భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇదంతా నర్సింగపేట ఏరియాకి సంబంధించిన హౌసెస్ అండి. చూడొచ్చు ఇలా చిన్న చిన్న హౌసెస్ కట్టుకుని ఉన్నారు పాపం. భవిష్యత్తులో ఈ ఇళ్ళన్నీ మునిగిపోతాయండి. మామూలు వరద వచ్చినప్పుడు కూడా ఈ ఇల్లులు మునిగిపోతాయట. ఇక్కడ పోలవరం ముంపు గ్రామాలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో ఎలా ఉండకపోతాయి అని చూడడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే మనకి నర్సింగపేట అనే విలేజ్లో ఉన్నమాట ఊర్లో. ఇక్కడ ఇది కూడా ఆ భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్ట్ వల్ల మొత్తం గోదావరిలో కలిసిపోతుందంట. అమ్మ నమస్తే, మీ పేరు? అమ్మ మీది ఏ ఊరమ్మా? ఈ ఊరు పేరు? నర్సింగపేట. మీది చింతూరు. ఏం చేస్తారో తెలీదా? ఏం పని చేస్తారమ్మా మీరు?
చెరువు పనా? మా ఊర్లో జీడికాయలు మామిడికాయలు ఏమీ లేవా? ఎందుకంటే మా అమ్మగారితో మాట్లాడితే కొన్ని విషయాలు అలా వాయిస్ లాంగ్వేజ్ తెలుస్తుందని మీకు చూపిస్తున్నాను. మా అమ్మగారికి అయితే ఏమి తెలియనట్టుంది. ఆవిడ మాటలు అబ్జర్వ్ చేస్తారని మీకు మాట్లాడడం జరిగింది. ఓకేనమ్మా. ప్రస్తుతం నర్సింగ్పేట అనే ఏరియాలో చాలా ఇల్లు ఇలా ఉన్నాయి కదా, భవిష్యత్తులో ఈ ఇళ్ళన్నీ ముంపుకు గురైపోతాయండి. అంటే గోదావరి నీటిని అక్కడ స్టోరేజ్ చేయడం వల్ల ఆ నీరు లెవెల్స్ పెరిగి ఈ ఊరు వరకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న ఊరు భవిష్యత్తులో ఉండకపోవచ్చు. చాలామంది ప్రజలు ఇక్కడ ఇలా ఉంది, ఊరిని ఖాళీ చేయడం చాలా కష్టం. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, ఈ ఊరు అంతా ఓవరాల్గా చూద్దాం. ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి, ఆ విలేజెస్ అన్ని మీకు చూపిస్తాను. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలను ప్రజల జీవితం 3 దశల్లో మారుతుంది. మొదటగా వారు భూములు కోల్పోతారు, తర్వాత ఇల్లు కోల్పోతారు, చివరిగా వారి సంస్కృతి సాంప్రదాయం కూడా పూర్తిగా కనుమరుగవుతుంది. ఇది కేవలం గణాంకాల విషయం కాదు, ఇది మనుషుల జీవిత కథ. ఇప్పుడు నర్సింగ్పేట అనే విలేజ్ నుంచి ముందుకు బయలుదేరామండి మన జర్నీ. చూడొచ్చు ఎలా ఉందో, చాలా అందమైన లొకేషన్స్ అండి ఇవన్నీ. ఇది మామూలు వరదలు వస్తేనే మునిగిపోతుంటుంది ఇది అంతా, అందుకే ఇలా ఉంది ఇదంతానే. తెల్ల తెల్లగా ఎర్రగా ఉంది. ఇదంతా లోతట్టు ప్రాంతాల కింద కనిపిస్తున్నాయి నాకైతే. ఎక్కడ చూడితే అక్కడ గోదావరి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది తిమ్మరిగూడెం, ఇది కూడా కలిసిపోతుందండి భవిష్యత్తులోనే. ఇదంతా చూడవచ్చు మీరు ఏ విధంగా ఉందో. పాపం వీళ్ళందరూ గుడిసెల్లోనే ఉన్నారు ఇంకా, ఎందుకంటే భవిష్యత్తులో మనం మంచి ఇల్లు కట్టుకున్నా కానీ అవి కలిసిపోతాయి కదా, మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించేస్తారు కదా అని అందరి అభిప్రాయం. ఇది ఒక విలేజ్, ఇదంతా గోదావరి ప్రవహిస్తున్న విలేజెసేనండి. చూడొచ్చు ఏ విధంగా ఉంది. అసలు అద్భుతంగా ఉందండి. నాకు ఎందుకో కానీ గోదావరి అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరగడం ఏంటో తెలియదు కానీ మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత అందంగా ఉంటాయో ఇక్కడ కూడా గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతాలు కూడా అంతే అందంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ఏరియా కనిపిస్తుంది కదా, అంతా మొత్తం వర్షాకాలంలో ఫ్లడ్ టైంలో వస్తే ఇది అసలు వెళ్ళడానికి అవకాశం ఉండదంట. అది వెళ్తే బోట్ల మీద మాత్రమే వెళ్ళాల్సి వస్తుందట. వీళ్ళందరూ మొత్తం అంతా మునిగిపోతుందంట. మామూలు టైంలో ఉంటే ఇంకా ఫ్లడ్ వచ్చే టైంలో అదే పోలవరం కడితే ఇంకెలా ఉంటుందో మరి. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఎలా కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది. చింతూరు ప్రాంతంలోని అడవులు కూడా ఈ మార్పుతో ప్రభావితమవుతున్నాయి. జంతువులు నివాసాలు తగ్గిపోతున్నాయి, పక్షులు వలస మారుతుంది, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఒకప్పుడు పచ్చగా ఉన్న ప్రాంతం ఇప్పుడు నీటిలో కలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు ఇప్పుడు కొత్త పాఠశాలకు వెళ్తున్నారు, కానీ వారి భాష సంస్కృతి అక్కడ పూర్తిగా అర్థం కావడం లేదు. ఇది ఒక సైలెంట్ కల్చరల్ లాస్, కనిపించని నష్టం. ఒక విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ నేమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఏజీ కోడేరు అంటండి, ఏజీ కోడేరు. ఒకసారి చూడొచ్చు, అదంతా ఏజీ కోడేరు అంట. భలే ఉంది కదా విలేజ్. ఒకసారి చూడండి, ఇదంతా కలిసిపోతుంది అన్నమాట. భవిష్యత్తులో ఈ గ్రామం అంతా ఉండకపోవచ్చు. పాపము పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయండి దూరంగానే. మళ్ళీ ఎలా వెళ్ళిపోతే ఈ విలేజ్ పేరు మిస్ అయ్యాను మరి. చూడొచ్చు ఈ విలేజ్ అంతా భవిష్యత్తులో ఉండకపోవచ్చు, అందుకే ఒకసారి చూపిస్తున్నాను. భవిష్యత్తులో ఈ విలేజెస్ అన్నీ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను అప్పుడు కూడా. అంటే ఇలా ఉండాలని కాదు కానీ అది తప్పకుండా చేయాల్సిన బాధ్యత కదా, అందుకే. ఇటు
సైడ్ ఇంకా తాటాకు గుడిసెలు కూడా ఉన్నాయండి. తాటాకు పాకలు ఎక్కడ ఈ మధ్య ఉండట్లేదు, కానీ మన సైడ్ పాపం ఇళ్ళలా మొత్తం అన్నీ ఈ ఊరంతా తాటాకు ఇల్లులే. ఈ తాటాకు ఇంట్లో చాలా చల్లగా కూడా ఉంటుంది. బాగుంది కదండి ఈ ఊరు వచ్చి. ఈ ఊరి పేరు ఎక్కడ ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. ఉలుమూరు అంట. ఉలుమూరు కూడా ఉండకపోవచ్చు భవిష్యత్తులో. మనం ప్రజెంట్ ఉలుమూరు ఏరియా దాటేసామండి. ఈ ఉలుమూరు ఏరియా కూడా పోలవరం ముంపు గ్రామాల్లో ఉంది. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ కడితే ఇవన్నీ మునిగిపోతాయి అన్నమాట. కానీ లొకేషన్ భలే ఉందండి. అటు సైడ్ ఇటు సైడ్ తాడి చెట్లు. ప్రజెంట్ ఎండాకాలం బట్ ఎందుకు కానీ ఇక్కడ చాలా కూల్గా ఉంది. కొండ పైన కొండ కింద గడ్డి దాచారు చూడండి, వాళ్ళు ఎలా దాచారు. పైన భలే వేసారు అది. తర్వాత ఇక్కడ మల్లె తోట అని ఒక ఊరు వస్తుంది. ఇది మల్లె తోట అంట. మల్లెపూలు లేవు. పాపం ప్రజలు ఇలాగే ఉన్నారండి వీళ్ళు. ఇదంతా మల్లె తోట ఏరియా. ఇక్కడ చూడండి గడ్డి నెల దాసారు పైన. ఇదంతా భలే ఉంది ఏరియా. పాపాయిలు అందరూ భవిష్యత్తులో ఖాళీ చేసేస్తారంటే ఏదో బాధగా ఉందండి. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. చింతూరు మండలం అండి, ఇదంతా చింతూరు మండలమే. మీకు మ్యాక్సిమం చింతూరు ఏరియాలోకి వచ్చేస్తాయి అన్నీ. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ఊరు స్టార్ట్ అవుతుంది. మల్లె తోట అయిపోయింది, వేరే ఊరు. ప్రభుత్వం పునరావాస ప్యాకేజీలు పరిహారాలు అందించినప్పటికీ ప్రజల మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. మా ఊరు మళ్ళీ వస్తుందా? ఆ ప్రశ్నకు సమాధానం ఎవరికి లేదు. ఈ కథలో మంచి చెడు రెండు ఉన్నాయి. అభివృద్ధి అవసరం ఉంది, కానీ అదే సమయంలో మానవ జీవితాలను సంస్కృతిని కాపాడుకోవడం కూడా అవసరం. చింతూరు ప్రాంతం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టుతో పాటు ప్రజల జీవితం కూడా. చివరిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక విషయం ఆలోచించాలి. ఒక ప్రాజెక్ట్ వెనుక ఎంతమంది జీవితాలు మారుతున్నాయి, ఎంతమంది గ్రామాలు నీటిలో కలిసిపోతున్నాయి. అభివృద్ధి మరియు మానవత్వం మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? చింతూరు మండలం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ప్రాంతం. అది కేవలం ఒక మ్యాప్లో ఉన్న పేరు మాత్రమే కాదు, అది జీవితం, సంస్కృతి, అడవి, గోదావరి అన్నీ కలిసి ఉన్న ఒక ప్రపంచం. ఆ ప్రపంచం ఇప్పుడు మారిపోతుంది. ఈ మార్పు మంచిదా చెడ్డదా అన్నది కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ నేల కథ ఎప్పటికీ మరువలేనిది. మారేడుమిల్లి దాటినంటే చింతూరు వస్తుంది. చింతూరు మండలంలో చాలా విలేజెస్ ఉంటాయి. ఇవన్నీ చాలా గ్రామాలు నీటిలో మునిగిపోతాయి అన్నమాట. అందుకే మీకు చూపించడానికి ఈ ప్లేస్కి వచ్చాను. ఎక్కడికో చాలా ప్లేస్కి వెళ్తూ ఉంటాం, బట్ ఇలాంటి ప్లేస్కి వస్తే, కొత్త ప్లేస్కి వస్తే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారో, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు అనే విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్ వస్తుందండి. కొన్ని ఇళ్ళు ఉంటున్నాయి, ఒక 15 ఇళ్ళు 20 ఇళ్ళు ఉంటున్నాయి. మళ్ళీ ఆ విలేజ్ అయిపోతుంది, మళ్ళీ వేరే విలేజ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది ఇక్కడ పరిస్థితి. చింతూరు మండలంలో చాలా విలేజెస్ అయితే మీకు చూపించాను. అలాగే ఇప్పుడు విఆర్పురం స్టార్ట్ అయిందండి. విఆర్పురం మండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఇవి కూడా పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే గ్రామాలే. మీకు విఆర్పురం మండలంలో ఏ గ్రామాలు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతాయి అనే కాన్సెప్ట్తో మీకు వీడియో చేయడానికి వచ్చాం.
విఆర్పురం మండలంలోని కొన్ని లొకేషన్స్ అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దీనికి కంటిన్యూస్ పాటు ఇంకా పోలవరం ముంపు గ్రామాలు చాలా ఉన్నాయండి. అవి రేపటి వీడియోలో చూద్దాం.